సో, అయితే ఇప్పుడు మనము ఎప్పుడు గూడా అంటే మీరిప్పుడు చెప్పినట్టుగా కొంతవరకు మనకి రియల్ ఎస్టేట్ ఉండేది. అండ్ దాని తర్వాత స్టాక్ మార్కెట్స్ గురించి డిస్కషన్స్. అండ్ దాని తర్వాత గోల్డ్ పరంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే మీ యొక్క అభిప్రాయంలో, మీ ఒపీనియన్‌లోనే అసలు మనకి స్టాక్ మార్కెట్ వర్సస్ గోల్డ్ ఈ రెండిటికి మధ్యలో కోరిలేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఎలా చెప్తారు సార్? సో, వాట్ ఈస్ ద కోరిలేషన్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్? జనరల్‌గా స్టాక్ మార్కెట్ ఎప్పుడు పరిగెత్తుతదంటే వెన్ దేర్ ఈస్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ప్రపంచం అంతా మంచిగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. స్టాక్ మార్కెట్స్ విల్ పరిగెత్తుతా ఉంటాయి. మంచి రిటర్న్స్ ఇస్తాయి. గోల్డ్ ఎప్పుడు పనిచేస్తదంటే అనిశ్చితత ఉంది. వాలటిలిటీ ఉంది. వార్స్ అవుతున్నాయి. ఆయిల్ ప్రైసెస్ బాగా విపరీతంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇన్‌ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. వెన్ దేర్ ఈస్ డెస్పైర్ అక్రాస్ ద వరల్డ్. భయాందోళన ఉంది ప్రపంచంలో. ఇట్లాంటి సమయంలో గోల్డ్ పెరుగుతుంది. సో, అందు గురించి ఆ 10-20% అనేది మనము పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవాలి. ఉంచుకుంటే అది మనకు ఒక షాక్ అబ్జార్బర్ లాగా వర్క్ చేస్తుంది. సో, ఎప్పుడైతే దీన్ని కోరిలేషన్ అంటామనమాట. ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్స్ మధ్యలో కోరిలేషన్ నెగెటివ్‌గా ఉంటదో అది బ్యాలెన్స్ ఔట్ చేస్తది. మనము చిన్నగున్నప్పుడు ప్లే గ్రౌండ్‌లో ఆడతాం గదా! దాన్నేమంటాం కిందికి సీసా రైట్? సో, సీసా లాగా బ్యాలెన్స్ అవుతుందనమాట. ఈ పూర్తి వీడియోని చూడ్డానికి మా యూట్యూబ్ ఛానల్‌కి కనెక్ట్ అవ్వండి.